పెద్ద పెద్ద స్టార్లు లేని ఈ చిన్న చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాని బడ్జెట్ కంటే 45 రేట్లు సంపాదించి ఆ సంవత్సరంలోనే కొన్ని అతిపెద్ద భారతీయ బ్లాక్ బస్టర్లను అధిగమించింది. 2024 భారతీయ సినిమాలకు బ్లాక్ బస్టర్ సంవత్సరం. రెండు సినిమాలు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు దాటగా ఒకటి మార్కుకు చేరువైంది. ఈ మూడు చిత్రాలు పుష్ప 2, కల్కి మరియు స్త్రీ 2 ఈ సంవత్సరంలో అతిపెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ అని ఎవరైనా చెప్తారు. అయితే అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రం గురించి మాట్లాడితే పెద్ద స్టార్లు లేకపోయినా గానీ 3 కోట్ల చిత్రానికి దక్కింది. మలయాళ రొమాంటిక్ డ్రామా ప్రేమలు 2024లో అత్యంత లాభదాయకమైన భారతీయ చలనచిత్రం. పెద్ద తారాగానం లేకుండా కేవలం 3 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడిన ఈ చిత్రం తొలుత నిదానంగా ఆడింది. కానీ మౌత్ టాక్ ఈ సినిమాకు కనక వర్షం కురిపించింది. చివరికి ఇది 130 కోట్లను సంపాదించి ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఆర్జించిన 45 రేట్ల లాభం ఈ సంవత్సరంలో ఏ భారతీయ చలన చిత్రానికైనా అత్యధికం. ప్రేమలో 45 రేట్ల లాభాల మార్జిన్ భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక విజయగాథలలో ఒకటిగా నిలిచింది. సీక్రెట్ సూపర్ స్టార్, జై సంతోషిమా సినిమాలు మాత్రమే తమ బడ్జెట్లతో పోలిస్తే అధిక రాబడిని సాధించాయి. వాటి నిర్మాణ బడ్జెట్లు చాలా ఎక్కువగా ఉన్నందున పెద్ద సినిమాలకు ఇంత లాభాలు రాకపోవచ్చు. ఉదాహరణకు పుష్ప 2 2024లో 1800 కోట్ల గ్రాస్ తో అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రం. కానీ ఆ సంఖ్య దాని బడ్జెట్ 350 కోట్లకు 5 రెట్లు మాత్రమే అధికం. కల్కి లాభాల శాతం దాని 600 కోట్ల బడ్జెట్ కి కేవలం రెండింతలు మాత్రమే అధికం. స్త్రీ 2 బాలీవుడ్ లో ఈ సంవత్సరం పెద్ద హిట్ కొట్టింది. అయితే దాని 875 కోట్ల గ్రాస్ తో కూడా దాని బడ్జెట్ 90 కోట్ల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ మాత్రమే. ప్రేమల సినిమా విషయానికొస్తే గిరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా. ఇందులో సంగీత్ ప్రతాప్, అఖిల భార్గవన్, శ్యామ్ మోహన్, మీనాక్షి, రవీంద్రన్, మాథ్యూ థామస్, అల్తాఫ్ సలీంలతో పాటు కొత్తవారు నస్లిన్ కే గఫూర్, మమితా బైజు నటించారు.